అందరికీ నమస్తే. ఈరోజు మన సిగ్నల్ టీవీ కరెక్ట్‌గా స్థాపించి 2 ఇయర్స్ అయింది. కంప్లీట్ 2 ఇయర్స్ అయిపోయి మనం థర్డ్ ఇయర్‌లోకి అడుగు పెడుతున్నాం. యాక్చువల్‌గా మనం ఏ లక్ష్యం కోసమైతే సిగ్నల్ టీవీ పెట్టుకున్నామో, ఆ లక్ష్య సాధన కోసం ఉన్నాం. ఆ లక్ష్య సాధన ఏందంటే, ప్రజా సమస్యలు జనాల దృష్టికి తీసుకుపోవడం, ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను క్వెషన్ చేయడం. ఇంతకు మించి ఇంక వేరే పొలిటికల్ ఎజెండాలు, లేకపోతే ఇంకేదో కమ్యూనల్ ఎజెండాలు, నో ఎజెండాస్. సింగిల్ ఎజెండా. ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం, జనాలకి ఏమన్నా పనులైతే సంతోషించడం. అది మాత్రమే. అయితే ఈ 2 ఇయర్స్‌లో మనం కరెక్ట్‌గా 2024 నేను వి6 న్యూస్ లాస్ట్ డిబేట్ చేసింది ఫిబ్రవరి 28, 2024. అది లీప్ సంవత్సరం. ఫిబ్రవరి 29 కూడా ఉండే. బట్ నేను 28 రోజే లాస్ట్ చేసిన. ప్రతి నెల 28 ఉంటుంది కదా ప్రతి ఇయర్. ఇది ఒక్క సంవత్సరం లీప్ ఇయర్ అంటే మనకు 4 ఇయర్స్కి ఒక్కసారి వస్తుంది లీప్ ఇయర్. బట్ స్టాండర్డ్గా 28 డేసే ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి 28 రోజు బంద్ చేసిన. బంద్ చేసిన తర్వాత ప్లాన్తోనే, అంటే మనం ఒక డిజిటల్ మీడియా పెట్టుకోవాలి, జనాలకు జనం ఎజెండాను మొయ్యాలంటే తప్పదు. ఇప్పుడు ఏ ఛానల్లో చేసినా, ఏ పెద్ద ఛానల్ కూడా నాకు చాలా ఆఫర్లు ఉన్నాయి నిజానికి. వి6లో ఉన్నప్పుడు ఈయన నాకు వేరే వేరే ఛానల్స్ నుంచి చాలా ఆఫర్లు ఉండే, డిబేట్ చేయడానికి ఉండే, రకరకాల పోర్షన్స్ ఉండే. బట్ ఏడు పోయినా ఏదో ఒక ఎజెండా, వాళ్ళ ఎజెండాను మొయ్యాల్సిందే తప్ప పబ్లిక్ ఎజెండా అనేది నిల్లు. ఎప్పుడో ఒకసారి అవకాశం వస్తుంది. బట్ మొత్తం పబ్లిక్ ఎజెండానే మొయ్యాలంటే ఖచ్చితంగా మనం ఒక వేదిక పెట్టుకోవాలి. ప్లస్ యూట్యూబ్ అంటే మొత్తం బూతుల మీదే నడపాలి అనేది చాలా అదైపోయింది. యూట్యూబ్ అంటే ఇంకా బూతులే తిడతారు కదా. పొలిటీషియన్స్ను తిడతాడు, లేకపోతే ఇంకోటి తిట్టవచ్చు, జనాలను తిట్టవచ్చు, ఎవరిదో కోపం ఉండాలని తిట్టవచ్చు. యూట్యూబ్ అనేది బూతులకే వేదిక అనేది చాలా ఎస్టాబ్లిష్ అయింది తెలంగాణలో. బట్ మనం మాత్రం కొంచెం డిఫరెంట్గా, నేను చాలా ఇంటర్వ్యూస్ కూడా చెప్పిన, నేను ఇచ్చిన ఇంటర్వ్యూలు, నువ్వు బూతులు తిడతలేవు కదా ఎట్లా అని. జనాలకు కావాల్సింది బూతులు కాదు, జనాలకు కావాల్సింది విషయం. అందరినీ పరచడం మీడియా ప్రధాన ఉద్దేశం అదే. విషయాలను జనాలకు చెప్పడం, జనాల్లో ఉన్న సమస్యను ప్రభుత్వానికి చెప్పడం, ప్రభుత్వం చేసే దుర్మార్గాల పైన జనాలను తెలిసేతట్లు చెప్పడం, చైతన్యవంతులను చేయడం. ఇంకా మిగతా డిసిజన్ ప్రజలు తీసుకుంటారు. తెలంగాణ ప్రజలు అమాయకులేం కాదు, అన్నీ చూస్తారు. కాకపోతే డే బై డే ప్రభుత్వాలకు పబ్లిక్ మార్కులు వేయరు. ఒక పరీక్ష వస్తుంది, ఆ పరీక్ష వచ్చిన రోజు జనం వాళ్ళు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళ మార్కులు వాళ్ళు వేస్తారు. అప్పుడు ఎన్ని మార్కులు వస్తాయనేది అప్పుడు తెలిసిపోతుంది. బట్ డే బై డే ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రజా వ్యతిరేక కార్యక్రమాల ప్రభుత్వం చెప్పింది చేస్తుందా లేదా, ఒక వాచ్ డాగ్ టైప్. సింపుల్గా చెప్పాలంటే మీడియా వాచ్ డాగ్ అంతే. ఇక మనం కంప్లీట్గా దానికి దూరిపోయి అట్లా ఉండదు. అంటే మొత్తం ఎవరినో వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తిట్టడం, వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు తీసుకొచ్చి రోడ్ల మీద వేయడం అట్లా ఉండదు. కొంత విలువలు పాటించాలనేది ఫస్ట్ నుంచి కూడా అనుకున్నాము. అందులో ఇక ప్రభుత్వం తెలుసు కదా, ప్రశ్నించే గొంతు రేవంత్ రెడ్డి. ఆయన ఎంపీ ఎలక్షన్స్ ప్రచారంలో చెప్పుకున్నది, గెలిచిండు కూడా. కానీ ఇప్పుడు ఆయనకు ప్రశ్ననే నచ్చుతలేదు. ఆన్సర్ లేని ప్రశ్నలు అయితేనే కోపం వస్తుంది ఎవరికైనా కూడా. కానీ ఆయన 4 కేసులు పెట్టిండు మన మీద. ఒకటి రంగారెడ్డి కోర్టులో నడుస్తుంది, ఒకటి మాదాపూర్లో ఒక కాంగ్రెస్ లీడర్ కేసు పెట్టిండు, సీతక్క ములుగులో కేసు పెట్టింది. నిన్ననే హియరింగ్ అయింది, రాలేదు హియరింగ్కి. తర్వాత నిన్న మొన్న చూసారు కదా, పెద్ద హడావిడి చేసి సిట్ వేసి సజ్జనార్ రచ్చ చేసిండ్రు. దానిలో కూడా మన సిగ్నల్ టీవీ పైన కేసు పెట్టిండ్రు. కేసులు పెట్టుకొని మనకేం భయం లేదు, మనం తెలంగాణ ఉద్యమంకి వెళ్ళి వచ్చిన వాళ్ళం. అక్కడ కూడా 3 కేసులు ఉన్నాయి, దానికి మనం భయపడాల్సిన అవసరం ఉండదు. బట్ బెదిరిద్దామని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కానీ మీరు మాకు అండగా ఉంటే మేము ఎంత దూరమైనా పోగలం. మనకి ఇప్పుడు 2,70,000 నియర్లీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నిజానికి 3 lakhs సబ్స్క్రైబర్స్ టార్గెట్ అంటే మన సబ్స్క్రైబర్స్తో ఏమవుతుంది అంటే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చాలామందికి వార్త రీచ్ అవుతుంది, చాలామందికి తెలుస్తుంది అంతే. అంతకుమించి దానివల్ల ఏం లాభం, 10 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నా, 20 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నా దానివల్ల ఏం రాదు. కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలామందికి విషయం అర్థమవుతుంది. మనం చెప్పే వార్త వాస్తవం అందరికి తెలియాలనేది ప్రధానమైన లక్ష్యం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు ప్రత్యేకంగా థ్యాంక్స్. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి సిగ్నల్ టీవీతో మీరు ట్రావెల్ అవుతూ ఉన్నారు.
నా తప్పొప్పులను ఎప్పుడు నాకు చెప్తూ ఉంటారు మీరు. నేను ఎప్పుడన్నా తప్పు చేస్తే కూడా నాకు కామెంట్ రూపంలోనో లేకపోతే నా నెంబర్ ఉన్న వాళ్ళు నా నెంబర్‌కు వాట్సాప్ పెట్టి, "అన్న మీరు ఇది తప్పు మాట్లాడిండ్రు. మీరు ఇది ఈ విషయంలో ఈ లైన్ మాట్లాడేది లేకుండే. ఒక్కోసారి నేను వార్త చేస్తే మీరు ఈ వార్త చేయకుంటే బాగుండే" అని కూడా పెడతారు ఒక్కొక్కసారి. నేను తిరుపతి లడ్డు మీద లడ్డు కల్తీ మీద వార్త చేస్తే నాకు చాలా మెసేజ్‌లు పెట్టి దాదాపు 60, 70 మెసేజ్‌లు వచ్చినాయి. 60, 70లో ఒక 10 మెసేజ్‌లు మీరు ఈ ఇష్యూ మీద వార్త చేయకుంటే బాగుండే అని పెట్టిండ్రు. అంటే మీ ఒపీనియనే నా ఒపీనియన్. మీరు ఏం కోరుకుంటే నేను అది ఇవ్వాలి. ఇక్కడ ఏం జరుగుతుందో మీకు అది చెప్పాలి. కాబట్టి మీరు నాకు చెప్పొచ్చు. ఒకవేళ మేము తప్పు చేస్తే ఎవరైనా తప్పులు చేస్తారు. సహజమే. మీరు మాకు ఆ తప్పులు కూడా మా దృష్టికి తీసుకురావచ్చు. మా మంచిని కూడా మీరు ప్రోత్సహిస్తున్నారు. థ్యాంక్స్. ఇక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది వ్యూయర్‌షిప్ చూస్తున్న వాళ్ళందరికీ వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా చాలామందికి మనం రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మేము పబ్లిక్ ఇష్యూస్‌తో చాలామంది మన సిగ్నల్ టీవీ ఆఫీస్‌కి వస్తుంటారు. గూగుల్ అడ్రస్ వెతుక్కొని మరీ వస్తుంటారు. అది నమ్మకం. ఆ నమ్మకాన్ని నేను ఉంచుకోవాలి. మీరు ఆ నమ్మకంతో సబ్స్క్రైబ్ చేసుకున్నా, ఆ నమ్మకంతో సిగ్నల్ టీవీ ఆఫీస్‌కి వచ్చినా ఎవరైనా, నేను ఆ నమ్మకాన్ని కూడా ఉంచుకోవాలి. అంతేగాని దాన్ని ఇంకో రూపంలో వినియోగించుకునే ప్రయత్నం చేయడం, ఎవరో నా దగ్గరకు వస్తే వాళ్ళ వీక్ పాయింట్‌ను ఇప్పుడు చాలా ఛానల్స్ జరుగుతూ ఉంటది. ఆ వీక్ పాయింట్‌ను చూసుకొని దాన్ని క్యాష్‌గా మలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రైవేట్ గొడవల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. మన మీద అట్లాంటి ఆరోపణలు లేవు. ఈ 2 సంవత్సరాలలో ప్రభుత్వం పెట్టిన కేసులే తప్ప ఎవ్వరూ మనం వేలెత్తి చూపలే. ఎవ్వరు కూడా. ఆయన పలానాయన నాకు నష్టం వచ్చే విధంగా ప్రవర్తించిండనో, లేకపోతే పలానా సిగ్నల్ టీవీలా నన్ను కావాలని ఇట్లా చేసి నాకు నష్టం చేకూర్చిండనో, లేకపోతే ఎవరికో మేలు చేసేందుకు ఎవరికో నష్టం చేసే విధంగా చేసిండనో, ఇట్లా ఎక్కడ కూడా సిగ్నల్ టీవీ మీద కంప్లైంట్ లేదు. నేను అది నిలుపుకుంటా 100%. ఎందుకంటే అందరం కలిసి తెలంగాణ నిర్మించుకోవాలి. అందరం కలిసి తెలంగాణ ముందుకు తీసుకుపోవాలి. అందులో అందరం భాగస్వామ్యం కావాలి. తప్పు ఎవరు చేస్తే వాళ్ళని అందరము ప్రశ్నించాలి. కాకపోతే మీరు మీ పనుల్లో బిజీగా ఉంటారు కాబట్టి మీరు ప్రశ్నించలేరు. మీ తరఫున నేను ప్రశ్నించే ఉద్యోగం నేను చేస్తున్నా ఇక్కడ. ఆ ఉద్యోగాన్ని నేను కరెక్ట్‌గా చేస్తే మీ అందరి లక్ష్యం నెరవేరినట్టే. మీరు ప్రభుత్వం డైరెక్ట్‌గా ప్రశ్నిస్తే మీ మీద కేసులు పెట్టొచ్చు. మీ ఎమ్మెల్యేని ఏదైనా అడిగితే మీ మీద కేసులు పెట్టొచ్చు. ఆ ఎమ్మెల్యే పోలీసులు వాళ్ళ చేతిలో ఉన్నారు కాబట్టి. మీరు గవర్నమెంట్‌ని ఏదైనా అడిగితే మీ మీద ఎవరైనా కక్ష కట్టి ఉండొచ్చు. కానీ మీ తరఫున నేను మాట్లాడుతున్నా. పెట్టుకొని కేసులు ఏం పెట్టుకుంటారో, ఏం చేస్తారో చేయనని మీ అందరి తరఫున నేను మాట్లాడతా. ఆ సమస్య నా దృష్టికి తీసుకొస్తే చాలు. ఎనీవే మీరందరూ నాకు ఈ 2 సంవత్సరాలు మీ సపోర్ట్‌ని అయితే నేను 100% మరవలేను. బట్ మనం ఇక్కడి నుంచి ఇంకా ముందుకు చాలా బాధ్యతగా మన స్పీడ్ అనేది ఏం లేదు. చాలా స్లోగా పోదాం. బట్ నమ్మకంగా పోదాం. అది ఇంపార్టెంట్. మీ నమ్మకం వమ్ము చేయొద్దు నేను. నా నమ్మకాన్ని నేను వమ్ము చేసుకోవద్దు. సమాజం పట్ల కూడా మన నమ్మకంతో ఉండాలి. అది మాత్రం 100% నేను 100% గ్యారంటీ ఇస్తా. మనం అనవసరమైన ఇష్యూల్లో జనం ఇష్యూలు తప్ప ప్రైవేట్ ఇష్యూలు, వ్యక్తిగతమైన ఇష్యూలు, జనాలకు సంబంధం లేని ఇష్యూల్లో ఏళ్ళు పెట్టం. అట్లాంటి వాటితో ఉన్న జనానికి కూడా లాభం లేదు. మీ సమస్యను ఏమన్నా ఫోకస్ చేస్తే ప్రభుత్వం దృష్టికి పోతే మీకు అది కావాలి. సమాజంలో జరుగుతుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. అది కావాలి కానీ అనవసరమైన ఇష్యూలో వేలు పెట్టి అనవసరంగా ఇంకేదో చేసి నాకు కూడా ప్రత్యర్థి ఉంటే నేను ఆయన టార్గెట్ చేసి వార్తలు వేసుకుంటూ ఉండి మీ టైం కూడా వేస్ట్ చేయదలుచుకోలేను. ఎనీవే మీకు అందరికీ మళ్ళీ చెప్తున్నా, ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ 2 సంవత్సరాలు నన్ను ఇక్కడ దాకా మీరు నడిపించిర్రు. ఇక ముందు కూడా మీరు నడిపిస్తేనే నడుస్తాం. మాకు సమాజమే కళ్ళు, చెవులు అన్నీ కూడా. కాబట్టి మాకు దివిటీలై మీరు మమ్మల్ని నడిపిస్తారని కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్.